శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో అయితే మీకు మన సైడ్ కాదు కానీ కర్ణాటకలో ఎక్కువ చేసుకుంటారు. ఇది ఉయ్యాల గౌరి అనేసి చేసుకుంటారనమాట. అంటే మొన్న ఉగాదికి ముందు తృతీయ రోజే అమ్మవారు పుట్టింది కదా, పార్వతీదేవి. నవమి రోజు పుట్టింది. ఉమానవమి అంటారు కాబట్టి దానికి ముందు వచ్చే తృతీయ, చైత్రమాసం తృతీయ రోజు అమ్మవారిని ఉయ్యాల్లో పెట్టేసి పూజిస్తారనమాట కన్నడిగులు. వాళ్ళకి అమ్మవారు ఇంటి ఆడపడుచుతో సమానం. శ్రీశైల భ్రమరాంబికని కన్నడిగులు వాళ్ళ సొంత ఆడపడుచు కింద పూజ చేసుకుంటారనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చైత్రమాసం తృతీయ రోజు నుంచి మొదలెచ్చుకుని మనకి సింహాచలం చందనోత్సవం అవుతుంది కదా, అక్షయ తృతీయ, ఆ రోజు వరకు అమ్మని ఉయ్యాల్లో పెట్టుకుని పూజ చేసుకుంటారనమాట నెల రోజుల పాటు. మనకు ఒకవేళ ఈ మధ్యలో ఫస్ట్ 15 రోజులు కుదరకపోయినా తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చే గౌరీ తృతీయ రోజు అయినా సరే పెట్టుకుని 15 రోజులైనా పూజించుకోవచ్చు అనమాట అమ్మవారిని. దానికోసం నేను ఇది చూపిస్తున్నాను అనమాట. ఇది నేను ఎప్పుడో అమెజాన్లో తీసుకున్నానండి. ఇది 1500 ఎంతో పడింది ఉయ్యాల, రోజ్వుడ్ది. అది బిగిస్తున్నాను అనమాట. అంటే మొన్న నాకు కుదరలేదు కదండి, లలితమ్మ నవరాత్రులు చేసుకోవడానికి కూడా కుదరలేదు కదా, అందుకనేసి ఇప్పుడు అమ్మవారిని ఉయ్యాల్లో పెడదాము అనేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఉయ్యాల్లో పెట్టేసి ఉంచుతాను, అంతవరకే అండి. నేనేమి ప్రత్యేకించి పూజ అంటూ ఏమీ ఉండదు. నిత్య పూజతో పాటు అమ్మకి పూజ చేసుకుంటాను. కాకపోతే ఏంటంటే ఉయ్యాల్లో ఉంచుతాను, ఎందుకంటే అమ్మ పుట్టిందని చెప్పారు కదా అందరూ, చైత్రమాసంలో పుట్టిందన్నారు కాబట్టి. ఒక 15 రోజుల పాటు ఈసారి ఇంకా కుదరలేదు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఇంకొక 15 రోజుల పాటు ఉయ్యాల్లో ఉంచుతాము అనేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట. మీకు ఏంటంటే ఇది మంగళవారం శుక్రవారం అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ 2 రోజుల్లో ప్రత్యేకించి విశేషించి మీకు ఏదైనా పూజ చేసుకోగలిగితే చేసుకుంటే సరిపోద్ది. లేదంటే కనుక నార్మల్గా నిత్య పూజతో పాటు చేసుకోవచ్చు. ఏదో సరదాగా చేసుకుంటాను నేను ఇటువంటివన్నీ. కొన్ని నేను సోషల్ మీడియాలో పెట్టను, ఎందుకంటే మనకి ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా, మన వాళ్ళు వజ్రాలు ఉంటారు కదా, మళ్ళీ ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారని చెప్పేసి నేను పెట్టను, బయటికి ఎక్స్పోజ్ చేయను. ఇది మామూలుగా ఉయ్యాలు చూస్తారు కదా అనేసి చూపిస్తున్నాను. ఒకవేళ ఉయ్యాలు చూపించిన తర్వాత వచ్చే కామెంట్లు బట్టి, వ్యూస్ బట్టి అవసరమైతే అమ్మని ఉయ్యాల్లో పెట్టాక కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ మంగళవారం పౌర్ణమి పడిందంటే బుధవారం లక్షవారం, శుక్రవారం అమ్మని ఉయ్యాల్లో పెట్టుకుంటే సరిపోద్ది. శుక్రవారం మార్నింగ్ మీకు అమ్మతో పాటు ఉయ్యాల్లో నేనైతే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటారు కదా, ఒక లక్ష్మీదేవి విగ్రహం, ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకుంటాను నేను ఉయ్యాల్లో. మీకు దగ్గర ఒకవేళ అన్నపూర్ణాదేవి కానీ గౌరీదేవి కానీ ఏ విగ్రహం ఉన్నా అవి పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టం బట్టి, మన ఉన్న విగ్రహాలను బట్టి పెట్టుకోవచ్చు. ఏది లేకపోతే పసుపు గౌరమ్మ కానీ మైనంతో చేసిన గౌరమ్మ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఉయ్యాల్లో. ఇంకేంటంటే నెక్స్ట్ నేను దీనికి కలశ కూడా పెట్టుకుంటారండి చాలామంది. కలశ పెట్టుకున్నా సరే నియమాలు అంటూ మామూలుగా పాటిస్తారు. ఒకవేళ కలశ పెట్టుకుంటే దీనికి కొబ్బరికాయ పెట్టరండి, అదే స్పెషాలిటీ. కొబ్బరికాయ పెట్టకుండా మామిడికాయ ఉంటుంది కదా, వాటర్ వేసేసి చెంబులో మామిడాకులు పెట్టేసి, లేదంటే తమలపాకులు కానీ పెట్టేసి మామిడికాయ పెట్టుకుంటారనమాట. అది మళ్ళీ ఎప్పుడంటే మీకు ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ మార్చుకోవచ్చు, మనకు వీలున్న దాన్ని బట్టి మామిడికాయ మార్చుకోవచ్చు అనమాట. నేను ఒకసారి అయితే అలాగే చేసుకున్నాను. అది నేను ఒక 3 years నుంచి చేస్తున్నాను. ఇది అమ్మని సరదాగా ఉయ్యాల్లో పెట్టడమే కదా అనేసి, అమ్మ పుట్టారన్నారు కాబట్టి ఇంకా నేను అలా చేసుకుంటాను అనమాట. మనవన్నీ వేరే పుస్తకాల్లో మనవన్నీ వేరేగా ఉంటాయి, మన విధానాలు అన్నీ కూడా ఒకటండి. మనం ఏది చేసినా కూడా మనం సాటిస్ఫాక్షన్గా ఉండడానికి చేసుకుంటే సరిపోద్ది. అంతేకాని ఎవరో మెప్పు పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేసామంటే బయటికి ఖచ్చితంగా తిట్లయితే అక్షింతలు నెత్తి మీద గట్టిగా పడతాయి అన్నమాట. కాబట్టి నేను అందుకే ఎవరికి ఏం చెప్పను, నా మనసుకి ఏది చేసుకోవాలనుకుంటే అది చేసుకుని వెళ్ళిపోతాను. ఇంకా ఏడ్చే వాళ్ళు అలాగే ఏడుస్తారు, మనం ఏడ్చే వాళ్ళని ఇంకా ఏడిపిస్తాం కదా, అందులో ముందు ఉంటాం మనం. ఇంకా అలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. అందుకే ఉయ్యాలి ఇది. నేను ఇది సంవత్సరానికి ఇప్పుడు తీస్తాను, అవకాశం ఉంటే దేవి నవరాత్రుల్లో కూడా తీసుకుంటాను. తీసుకుని నా దగ్గర చిన్నది బాలమ్మ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పెడతాను అనమాట. ఇందులో పెట్టేసి ఉయ్యాల పక్కన పెట్టేసి ఉంచుతాను అనమాట అమ్మ దగ్గరే, అవకాశాన్ని బట్టి. ప్రతి సంవత్సరం అంతే, వీళ్ళని బట్టి పెట్టుకుంటాను, లేకపోతే పెట్టను. ఒకవేళ అవకాశం ఉంటే ఉయ్యాల పెట్టేసి దాంట్లో నైట్ అమ్మకి దగ్గర కూర్చొని ధూపం వేసి కూర్చుంటాను అనమాట కాసేపు ఉయ్యాల దగ్గర. నాది చిన్నది కదండి దేవుడి మందిరం, అందుకనేసి
కుదరదు పెట్టుకోవడానికి. ఈ ఉయ్యాల అది పెట్టుకోవడానికి కుదరదు. లేదంటే డైలీ కూడా ఉంచుకోవచ్చు. మనం చిన్న లడ్డు కృష్ణుడు కానీ అమ్మది కానీ విగ్రహం కానీ ఫోటో కానీ వేసుకొని ఉంచుకోవచ్చు మన అవకాశం బట్టి. కాకపోతే ఏంటంటే నాకు ఉన్నది చిన్న సైజు కాబట్టి నేను ఏమీ పెట్టడానికి అవకాశం ఉండదన్నమాట. అందుకనేసి ఇది నార్మల్గా ఉంచేస్తాను. బాగుంటుందండి ఉయ్యాల, కార్వింగ్స్ అవి బాగుంటాయి. ఇది ఎట్లకాయి బిగించుకుంటే మనకి సరిపోద్ది అనమాట. చైన్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది. జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటే ఉండిపోద్ది అనమాట. ఇది కొంచెం తొణుకుతూ ఉంటుందండి. కింద ఒక చిన్న కాగితం ముక్క ఏదన్నా పెడితే సరిగ్గా ఉంటుంది. లేదంటే అదిగో అలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం బాగానే ఉంటుంది, కొంచెం తేడా వస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ అవకాశం ఉంటే నేను ఉయ్యాల పెడితే కనుక అమ్మని ఉయ్యాల్లో పెట్టి తీసే అవకాశం ఉంటే తీసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకేంటంటే నెక్స్ట్ ఇంకా వారాహి అమ్మ నవరాత్రులు అండి. మనం ఏం చేసుకున్నా ఈలోపే చిన్న చితక వీడియోస్ అలా వస్తూ ఉంటాయి తయారు చేసినవి. ఇంతేనండి వీడియో. శ్రీమాత్రే నమః.